గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్లో గ్రాట్యుటీ క్యాలిక్యులేషన్ గురించి చూస్తున్నాం. లాస్ట్ క్లాస్లో మనం ఒక సమ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు కూడా మరొక సమ్ చేసి దానికి సంబంధించినటువంటి రూల్ పాయింట్ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే రూల్ పాయింట్స్ నేను చెప్పేటప్పుడు మీకు బాగానే అర్థమవుతుంటుంది, కానీ మీరు మరలా తర్వాత ఎప్పుడైనా చూసుకునేటప్పుడు ఇది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేటువంటి డౌట్ మీకు వస్తుంటుంది. అందువల్ల ఇప్పటివరకు మీకు ప్రాక్టికల్గా ప్రాబ్లం చేయడం నేర్పాను. ఇక్కడ నుంచి వీటి మీద ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి క్లారిఫికేషన్ చెప్పడం అనేది మొదలు పెడుతున్నాను. ఓకేనండి, రాసుకోండి. ముందుగా సమ్ రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. మిస్టర్ గోపాల్ retires from service. Mr. Gopal retires from service on 30th November 2017. చూసుకోండి, పేజ్ నెంబర్ 79లో ప్రాబ్లం నెంబర్ 2, షార్ట్ ప్రాబ్లమ్స్లో సెకండ్ ప్రాబ్లం. ఓకే, మిస్టర్ గోపాల్ రిటైర్స్ ఫ్రమ్ సర్వీస్ ఆన్ 30th November 2017 after putting 30 years and 8 months service. 30 years and 8 months service. He receives 3,60,000 as gratuity under the payment of Gratuity Act. His salary at the time of retirement including DA Rs 15,600 per month. Calculate taxable gratuity. తెలుగు మీడియం రాసుకోండి. మిస్టర్ గోపాల్ 30 నవంబర్ 2017 మిస్టర్ గోపాల్ 30 నవంబర్ 2017 30 సంవత్సరాల 8 నెలల సర్వీసును పూర్తి చేసుకొని ఉద్యోగం నుండి పదవీ విరమణ చేయుచున్నాడు. అతడు గ్రాట్యుటీ చట్టం ప్రకారము 3,60,60,000 రూపాయలు
3,60,000 రూపాయలు గ్రాట్యుటీని పొంది ఉన్నాడు. గ్రాట్యుటీని పొంది ఉన్నాడు. అతడు పదవీ విరమణ చేయడానికి అతడు పదవీ విరమణ చేయడానికి ముందు సమయములో డిఏతో కలుపుకొని అతని జీతము నెలకు 15,600. నెలకు 15,600. అతని గ్రాట్యుటీని లెక్కగట్టండి. అతని గ్రాట్యుటీని లెక్కగట్టండి. 3 కాలమ్స్ ఇలాగ గ్రాట్యుటీ గీసుకోండి. వివరాలు మొత్తం పర్టికులర్స్ అమౌంట్ గ్రాట్యుటీ చిన్న టేబుల్ గీసుకోండి. పర్టికులర్స్ అమౌంట్ ఉండేటట్టు ఒక హాఫ్ పేజీ ఉండేటట్టు టేబుల్ గీసుకోండి. నేను ఎలాగైతే క్యాలిక్యులేట్ చేసామో అదే రకంగా ఈరోజు కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. నిన్నట్లాగానే క్యాలిక్యులేట్ చేద్దాం. గ్రాట్యుటీ వివరాలు మొత్తం రాసుకున్నాక ఇప్పుడు ఒకసారి సమ్ చదివి చూద్దాం. చూడండి ఏమంటున్నాడంటే, మిస్టర్ గోపాల్ రిటైర్స్ ఫ్రమ్ హిస్ సర్వీసెస్. అతడు తన సర్వీస్ నుంచి రిటైర్ అవుతున్నాడు. ఎప్పుడంటే 30th November 2017, 2017 నవంబర్ 30ని అతడు రిటైర్ అవుతున్నాడు. ఆఫ్టర్ పుట్టింగ్ 30 years and 8 months సర్వీస్. అప్పటికి అతని యొక్క సర్వీస్ ఎంత అంటే 30 సంవత్సరాల 8 నెలలు. మనం చెప్పాం నెలల్లో 6 నెలల కన్నా ఎక్కువ సర్వీస్ ఉంటే అది ఒక 1 year కింద తీసుకోవాలి. అంటే ఇక్కడ 30 years 8 months అంటే అర్థం 31 years అన్నమాట. 30 years 8 months అంటే అర్థం 31 years అండి. అలాగే ఇక్కడ 31 సంవత్సరం సర్వీస్ చేసేటని మనం భావించాలి. అతనికి ఈ గ్రాట్యుటీ కింద ఎంత వచ్చింది అంటే 3,60,000 వచ్చింది. అతనికి 3,60,000 రూపాయలు వసూలైందండి. అయితే అతని యొక్క పదవీ విరమణ కాలానికి ముందు కాలంలో అంటే ముందు ఒక 10 నెలలు 6 నెలలు ముందు కాలం నుంచి కూడా అతని యొక్క జీతం ఎంత వస్తుందండి అంటే ఇంక్లూడింగ్ డిఏతో కలిపి అతనికి 15,600 రూపాయలు జీతం అనేటువంటిది వస్తుంది. ఏమండి ఇప్పుడు అతని యొక్క గ్రాట్యుటీ మీద ఎంతకి పన్ను కట్టాలి అనే వివరాన్ని అడిగాడు. అందుకని మనం ఏం చేసామంటే ఇలా పర్టికులర్స్ అమౌంట్ తీసుకుని ముందుగా గ్రాట్యుటీ రిసీవ్డ్ ఎంతో రాసుకున్నాం. గ్రాట్యుటీ రిసీవ్డ్ ఎంత 3,60,000 రూపాయలు. 3,60,000 రూపాయలు. ఈ 3,60,000 రూపాయలకి ఎగ్జామ్షన్ ఏమైనా ఉందా, మినహాయింపు ఏదైనా ఉందా అంటే ఉంది. దీనికి ఒక రూల్ ఏంటంటే 3 ఐటమ్స్ చూసుకోవాలి. ఏంటంటే 3 ఐటమ్స్ చూసుకోవాలి. సంవత్సరానికి 15 రోజులు వేతనం చొప్పున ఎన్ని సంవత్సరాలు అయితే సర్వీస్ చేశాడో అన్ని 15 రోజుల జీతం లెక్కేసుకోవాలి. అది. రెండవది చట్టంలో చెప్పిన గరిష్ట మొత్తం 10 లక్షలు. అది. మూడవది వాస్తవంగా అతను వచ్చిన మొత్తం. అది. ఈ మూడిట్లో విచ్ ఎవర్ ఈస్ లీస్ట్. ఇందులో ఏది తక్కువైతే ఉందో అది మనం పన్ను కట్టవలసిన అవసరం లేనటువంటి గ్రాట్యుటీ. దాన్ని వచ్చిన గ్రాట్యుటీ నుంచి తీసివేస్తే ఇంకా ఎంతైతే మిగిలిందో ఆ తేడా మీద మనం ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. అంటే ఇక్కడ 81,000 ఆదాయం వచ్చింది మనకి. దీని మీద మనం పన్నుని చెల్లిస్తే సరిపోతుంది అన్నమాట. ఓకేనా? రాసుకోండి. అయితే
పర్టికులర్స్ అమౌంట్ అని పెట్టుకోండి, బోత్ మీడియమ్స్ రాసేసుకుంటారు. కానీ పర్టికులర్స్ అమౌంట్ పర్టికులర్స్ అమౌంట్. ఫస్ట్ ఇక్కడ గ్రాట్యుటీ రిసీవ్డ్ అని రాసుకుంటాం. గ్రాట్యుటీ రిసీవ్డ్. గ్రాట్యుటీ రిసీవ్డ్. గ్రాట్యుటీ రిసీవ్డ్. గ్రాట్యుటీ రిసీవ్డ్. వచ్చిన గ్రాట్యుటీ 3,60,000 వేసుకోండి. వచ్చిన గ్రాట్యుటీ 3,60,000. దాని దిగువన మైనస్ ఎగ్జంప్షన్, మైనస్ మినహాయింపు, మైనస్ ఎగ్జంప్షన్, మైనస్ మినహాయింపు, మైనస్ మినహాయింపు. ఏ పాయింట్ 15 days salary, 15 days salary for every year of service, for every year of service completed or part thereof exceeding 6 months. అమౌంట్ బయట 2,79,000. 2,79,000. 2,79,000. బి పాయింట్ నోటిఫైడ్ లిమిట్. బి పాయింట్ నోటిఫైడ్ లిమిట్ 10 lakhs. సి పాయింట్ యాక్చువల్ గ్రాట్యుటీ రిసీవ్డ్. యాక్చువల్ గ్రాట్యుటీ రిసీవ్డ్. 3,60,000. 3,60,000. దాని కింద విచ్ ఎవర్ ఈజ్ లిస్ట్. WEL విచ్ ఎవర్ ఈజ్ లిస్ట్. ఈ మూడిట్లో ఏది చిన్న మొత్తం అంటే 2,72,000. 2,79,000. 2,79,000. పైనుంచి తీసేయండి. పైనుంచి తీస్తే 81,000 వచ్చింది. ఆ 81,000 ఎదురుగుండా ట్యాక్సిబుల్ గ్రాట్యుటీ అని రాసుకోండి. తెలుగు మీడియం చూసారు, ఏం రాశారు? గ్రాట్యుటీ రిసీవ్డ్ రాశారా? వచ్చిన గ్రాట్యుటీ 3,60,000 రాశారు. మైనస్ మినహాయింపు రాసుకోండి. అందులో ఏ పాయింట్ ఏంటంటే సంవత్సరానికి 15 రోజులు జీతం చొప్పున, సంవత్సరానికి 15 రోజుల జీతం చొప్పున సర్వీసు కాలానికి జీతము. సంవత్సరానికి 15 రోజులు చొప్పున సర్వీస్ కాలానికి జీతము అని రాసుకొని ఆ కింద 15,600 ఇంటూ 15,600 ఇంటూ 15/26 ఇంటూ 31 మీకు ఈ 15,600 ఎక్కడో ఇచ్చాడు జీతం. ఇది ఇంటూ 15 అంటే చట్టంలో 15 రోజులు జీతం అన్నాడు. బై నెలకి రోజులు 30-31 అనకూడదు, 26 అనుకోవాలి. ఎప్పుడు స్టాండర్డ్గా 26 ఇంటూ ఎన్ని సంవత్సరాలు సర్వీస్ పూర్తయింది? 30 సంవత్సరాల 8 నెలల సర్వీస్ అన్నాము అంటే 31 సంవత్సరం అన్నమాట. ఇది క్యాలిక్యులేట్ చేస్తే 2,79,000. 2,79,000. దాని కింద గరిష్ట మొత్తము 10 లక్షలు. గరిష్ట మొత్తము 10 లక్షలు. సి పాయింట్ దాని కింద వాస్తవ గ్రాట్యుటీ, వాస్తవంగా వచ్చిన గ్రాట్యుటీ
3,60,000 3,60,000 3,60,000 ఇక్కడ గీత కొట్టి కింద విచ్ ఎవర్ ఈజ్ లిస్ట్, ఏది తక్కువ ఆ మొత్తం, ఏది తక్కువైతే ఆ మొత్తం, ఏది తక్కువైతే ఆ మొత్తం, ఏది తక్కువైతే ఆ మొత్తం. అంటే ఇక్కడ 2,79,000, 2,79,000, 2,79,000, 2,79,000. బయట 2,79 దీని నుంచి తీసేయండి. తీసేస్తే 81,000 వచ్చింది. తీసేస్తే 81,000 వచ్చింది. ఈ 81,000 కూడా ట్యాక్సిబుల్ గ్రాట్యుటీ అంటే ఏం రాస్తారు, పన్ను విధించదగిన గ్రాట్యుటీ, పన్ను విధించదగిన గ్రాట్యుటీ. పన్ను విధించదగిన గ్రాట్యుటీ 81,000. అర్థమైంది కదండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ గ్రాట్యుటీ ఇలా కట్టాను చూసారా, దీనికి సంబంధించినటువంటి రూల్ పాయింట్ చెప్తాను, అది సమ్ కింద రాసుకోండి. అండ్ ముందు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసుకోండి. అంటే ఇంచుమించు ఒక్కొక్కసారి ఇది 5 మార్క్స్ క్వశ్చన్ కింద కూడా మనకి పనికి రావచ్చు. అండ్ రాసుకోండి. క్వశ్చన్ ఏంటంటే రైట్ అబౌట్ గ్రాట్యుటీ, write about gratuity. ఎక్కడ చెప్తున్నా అంటే పేజ్ నెంబర్ 56లో మెటీరియల్ చెప్తున్నానండి. పేజ్ నెంబర్ 56లో మెటీరియల్ చెప్తున్నాను. నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే ఇందులో కొద్ది పాయింట్ కట్ చేసి చెప్తాను, మీరు కొంచెం చదువుకోవడానికి మీకు సులభంగా ఉంటుంది. గ్రాట్యుటీ ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. గ్రాట్యుటీ రిఫర్స్ టు ఏ lump sum payment made by an employer to his employee at the time of leaving job in appreciation of his long and loyal services ఓకే. నెక్స్ట్ మెయిన్ పాయింట్స్ రాసుకోండి, ఎక్కువ అయితే రాయలేం కదా. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ఎట్ ది టైమ్ ఆఫ్ లీవింగ్ జాబ్, సైడ్ హెడ్డింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ లీవింగ్ జాబ్. In this case, gratuity is received
received by the employee, received by the employee on leaving job, either due to voluntary 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 retirement or due to due to statutory retirement on reaching the superannuation age, annuation age. Next, second side reading. In the event of death, gratuity can also be received by the legal hire, legal hire of an ex employee in the event of death of such employee. A side heading government employee. First side heading government employee. అందులో సైడ్ హెడ్డింగ్ ఎనీ డెత్ చిన్న గీత ఐపన్ కమ్ ఎనీ డెత్ కమ్ గ్రాట్యుటీ received by the government employee is fully exempted. B point non-government employee దాంట్లో ఏ పాయింట్ గ్రాట్యుటీ received under
gratuity received under Gratuity Act 1972. 1972. Gratuity received under Gratuity Act 1972. 1972. ఏ పాయింట్ దాని కింద రాసుకోండి. ఏ పాయింట్ 15 days salary, 15 days salary for 15 days salary for every year of service completed or part thereof exceeding 6 months. Bracket में salary ఇక్కడ శాలరీ అని చెప్తా ఏం రాస్తారంటే బేసిక్ ప్లస్ డిఏ, బేసిక్ ప్లస్ డిఏ. ఈ డిఏ పక్కనే వెదర్ ఎంటర్ ఆర్ నాట్, వెదర్ ఎంటర్ ఆర్ నాట్ శాలరీ ఇంటూ 15/26 ఇంటూ సర్వీస్ ఇయర్స్ శాలరీ ఇక్కడ శాలరీ ఇంటూ 15/26 ఇంటూ సర్వీస్ ఇయర్స్. ఈ శాలరీ దగ్గర ఏం రాస్తారంటే బేసిక్ ప్లస్ డిఏ బ్రాకెట్లో వెదర్ ఎంటర్ ఆర్ నాట్. అది జీతంలో కలిసినా కలవకపోయినా ఎలాగైనా సరే ఇది కట్టేటప్పుడు బేసిక్ డిఏ కలిపి కట్టాలి. ఓకే. బి పాయింట్ నోటిఫైడ్ అమౌంట్. నోటిఫైడ్ అమౌంట్ 10 lakhs. C point gratuity actually received కింద whichever is least that is exempt. ఏది తక్కువ ఉంటే అది ఎగ్జామ్షన్ వస్తుంది. ఎగ్జామ్ మళ్ళా ఇందులో బి గ్రాట్యుటీ రిసీవ్డ్ not under Gratuity Act. Gratuity received not under Gratuity Act. A point 1/2 month salary, half month salary. 1/2 month salary for every year. Half month salary for every year. Bracket లో
లాస్ట్ 10 months యావరేజ్, లాస్ట్ 10 months salary, average salary, last 10 months average salary. B notified amount, notified limit or amount ఏదైనా సరే, notified limit 10 lakhs. 3 gratuity received, actual gratuity received, actual gratuity received. దాని కింద salary is equal to basic ప్లస్ డిఏ ఎంటర్స్, అంటే అందులో తీసుకునేది అయితేనే ఎంటర్స్ ప్లస్ టర్న్ ఓవర్ కమిషన్, ప్లస్ టర్న్ ఓవర్ కమిషన్, టర్న్ ఓవర్ కమిషన్, టర్న్ ఓవర్ కమిషన్. జస్ట్ ఈరోజుకి ఇంగ్లీష్ మీడియంకి మాత్రం నోట్స్ చెప్పగలిగాను. నెక్స్ట్ క్లాస్లో తెలుగు మీడియంకి చూద్దాం. ఇక్కడ మీరు ఈ గ్రాట్యుటీ సమ్ చేసేటప్పుడు ఈ పాయింట్ చదువుకోండి, చాలా సింపుల్గా మీకు అర్థమవుతుంది. గ్రాట్యుటీ అంటే ఏ ఎంప్లాయీ అయినా సరే రిటైర్ అయ్యేటప్పుడు అతనికి చెల్లించేటువంటి మొత్తం. అయితే ఒక్కొక్కసారి రిటైర్ అవ్వకుండా డెత్ అయిపోతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు ఉద్యోగంలో, అప్పుడు కూడా గ్రాట్యుటీని వారికి ఇస్తారు. ఆ ఇచ్చేటప్పుడు రూల్ పాయింట్స్ ఏంటంటే, ఒకవేళ అతను కనుక గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, అతనికి ఎంతైతే గ్రాట్యుటీ వచ్చిందో అంత మొత్తానికి పన్ను నుంచి మినహాయింపు వస్తుంది. ఒకవేళ అతను చనిపోతే అతను లీగల్ హయ్యర్ భార్య కానీ కొడుకులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి ఆ మొత్తం అందచేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అదే ఒకవేళ అతను ప్రైవేటు ఉద్యోగం అయ్యింది, గ్రాట్యుటీ చట్టం 1972 ప్రకారంగా కనుక గ్రాట్యుటీ కడుతూ ఉంటే అటువంటిప్పుడు రూల్ ఏంటంటే సంవత్సరానికి 15 రోజులు జీతం తీసుకోవాలి. లాస్ట్ వచ్చే జీతం అందులో బేసిక్ తీసుకోవాలి, డిఏ తీసుకోవాలి. అది పదవి విరమణలో కలిసినా కలవకపోయినా, ఎంటర్ అయినా ఎంటర్ అవ్వకపోయినా తీసుకోవాలి. ఏమండి, తర్వాత రెండోది ఏంటంటే నోటిఫైడ్ అమౌంట్, అంటే గరిష్ట మొత్తం 10 లక్షలు. మూడోది నిజంగా ఎంత వచ్చిందో అంత. ఈ మూడు చూసుకొని విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్, ఏది తక్కువ ఉంటే దానికి ఎగ్జామ్షన్ ఇవ్వాలి. ప్రైవేట్ ఎంప్లాయీ అయితే అది గ్రాట్యుటీ ప్రకారంగా, యాక్ట్ ప్రకారంగా గ్రాట్యుటీ ఇస్తుంటే. ఒకవేళ ప్రైవేటులో ఇంకా చిన్న ప్రైవేట్ ఉంటుంది చూసారా, వేరే సంస్థలు, వాళ్ళు గ్రాట్యుటీ పే చేస్తారు కానీ గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారంగా ఫాలో అవ్వరు, మామూలుగా దాస్తారు గ్రాట్యుటీని. అటువంటి వాళ్ళకి రూల్ ఏంటి అంటే 1/2 మంత్, అంటే హాఫ్ మంత్ శాలరీ ఎప్పుడుది అంటే వాళ్ళు రిటైర్ అవ్వడానికి ప్రిసీడింగ్ వరుసగా ఉన్నటువంటి ముందు 10 నెలల జీతానికి యావరేజ్ చేసి ఆ జీతంలో 6 నెలల జీతం చొప్పున ఎన్ని సర్వీస్ సంవత్సరాలు అయితే పూర్తి చేస్తాడో అన్ని హాఫ్ శాలరీస్. కాబట్టి రెండో పాయింట్ నోటిఫైడ్ అమౌంట్ 10 lakhs. మూడో పాయింట్ శాలరీ, మూడో పాయింట్ అంటే యాక్చువల్ గ్రాట్యుటీ రిసీవ్డ్. ఈ మూడు. అయితే ఇప్పుడు ఇక్కడ 10 హాఫ్ మంత్ శాలరీ కట్టేటప్పుడు మాత్రం బేసిక్ తీసుకోవాలి, డిఏ పదవీ విరమణ ప్రయోజనాల్లోకి తీసుకుంటుంటే తీసుకోవాలి, తర్వాత కమిషన్ ఉంటే దాన్ని కూడా తీసుకోవాలి. ఇది గ్రాట్యుటీకి సంబంధించి గవర్నమెంట్ ఎంప్లాయీని ఎలా చేయాలి, ప్రైవేట్ ఎంప్లాయీ గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం గ్రాట్యుటీ ఇస్తే ఎలా చేయాలి, ప్రైవేట్ ఎంప్లాయీ కానీ గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారంగా గ్రాట్యుటీని ఇవ్వట్లేదు అప్పుడు ఏం చేయాలి. ఇంకా గ్రాట్యుటీకి సంబంధించి 3 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకుంటే ఇది సమ్ మధ్యలో వచ్చినా కానీ విడిగా వచ్చినా ఎలాగొచ్చినా సరే మనం ఈ రూల్ పాయింట్ ఫాలో అయ్యి చెయ్యాలి. శాలరీస్ కష్టం అని అంటున్నానంటే ఎందుకనండి అంటే ఇటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకొని చెయ్యాలన్నమాట. బేసిక్గా కొన్ని మార్కులు రావడానికి వీలుగా చేసేయచ్చు, మనకి ఏం తెలిస్తే అవన్నీ కూడా జాగ్రత్తగా వేసి కూడితే ఇంచుమించుగా మనకి కొద్దిగా మార్క్స్ పడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసామనుకోండి 100% సమ్ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ రూల్ పాయింట్స్ చాలా జాగ్రత్తగా ఫాలో అయినప్పుడు సమ్ మీరు బాగా సులువుగా చేయగలరు. కానీ ఇవాళ గ్రాట్యుటీ నోట్ పాయింట్ కూడా చెప్పడం జరిగింది, అది ఇంగ్లీష్ మీడియంకి చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్లాస్లో తెలుగు మీడియంకి చెప్తాను. ఓకేనా అండి, థ్యాంక్ యూ.